అసెంబ్లీలో చూస్తున్నాను శాసన మండలి రద్దు విషయంలో పెద్ద చర్చా కార్యక్రమం జరుగుతోంది. రద్దు చేస్తున్నారు కూడాను. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏమో అన్ని యూటర్న్ గవర్నమెంట్, ఈయనదేమో రద్దుల గవర్నమెంట్. విషయం ఏంటంటే ఇక్కడ శాసన మండలి రద్దు చేయటం అనే విషయంలో ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది మన రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతుల ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు రచించి పెట్టారు. అంబేద్కర్ లాంటి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా శాసన మండలి రద్దు విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్గానే ఉన్నారనే విషయం కూడా ఇందాక మంత్రులు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితికి వచ్చేటప్పటికల్లా ఏ మాటకు ఆ మాట అనుకోవాలి. 151 మంది ఎమ్మెల్యేలతోటి జగన్ గారు ఆ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఎవరైతే మంగళగిరి లాంటి ప్లేసుల్లో ఓడిపోయిన లోకేష్ గారు మళ్ళీ అక్కడ మండలంలోకి వెళ్ళిపోయి దీన్ని కాదంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక రకంగా చెప్పాలంటే లాజికల్గా మాట్లాడాలంటే ఒక లోకేష్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు పునరావాస కేంద్రంగా మారిపోయింది ఈ యొక్క శాసన మండలి. విద్యావంతులు, మాజీ లాయర్లు, లేకపోతే రిటైర్ అయిపోయిన లాయర్లు, రిటైర్ అయిన డాక్టర్లు ఎదురుకు ఉండి ఒక మేధావుల సభగా ఉండేటువంటి ఆ యొక్క శాసన మండలి ఈరోజు ఎలా తయారైపోయిందంటే ఈ పొలిటికల్గా ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే పొలిటికల్గా గెలవలేని వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళిపోయి శాసన మండలిలో తోసేస్తున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సరైనటువంటి క్వాలిటీ ఆఫ్ ది పీపుల్ తగ్గిపోయారు శాసన మండలిలో. సరే, ఇదంతా ఒక విషయం. ఇవాళ శాసన మండలి రద్దు చేసేసేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం జగన్ గారు ఏదైతే తీసుకున్నారో బీజేపీ ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటంటే ఇది ఇంకా ఏ రకమైనటువంటి నిర్ణయం బీజేపీ అధిష్టాన వర్గం తీసుకోకపోయినప్పటికీ కూడా నా యొక్క ఉద్దేశంలో ఈ యొక్క శాసనమండలి రద్దు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, ఒక రకంగా ఏమో తప్పేమో అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ తీసుకున్న నిర్ణయంలో 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచారు కాబట్టి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించవలసిన అవసరం ఉంది, లేదా తిప్పి పంపించాల్సిన అవసరం ఉంది. తిప్పి పంపించకుండా, ఆమోదించకుండా అక్కడ రాజకీయం చేయడంతో ఈ తలకాయ నొప్పులన్నీ వచ్చినాయి. ఈ రాజకీయం చేయడంతో ఈ వ్యవహారం అంతా వచ్చిందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పుడు కూడా మన రాష్ట్రం ఈ రకమైనటువంటి సమస్యల హృదయంలో చిక్కుపోకుండా కొద్దిగా పెద్దలు పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా దీని ఒక పూర్వ పరిష్కారం వైపు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. అది